అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కరెంటు బిల్లు కట్టు విధానం నేర్చుకున్నాం. మనం మొదటిగా వాట్సాప్ గవర్నెన్స్ యొక్క నెంబరు సేవ్ చేసుకోవాలండి మన ఫోన్లో. వాట్సాప్ గవర్నెన్స్ యొక్క నెంబరు 9552300009 అనే నెంబర్ని వాట్సాప్ గవర్నెన్స్గా కానీ ఈ గవర్నెన్స్ కానీ నేమ్తో సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకున్న తర్వాత మనం వాట్సాప్లో ఓపెన్ చేసేసి మనం సేవ్ చేసుకున్న పేరు ఓపెన్ చేసేసి మొదటిగా హాయ్ అనే మెసేజ్ పెట్టాలి. పెడితే మనకి సేవలను ఎంచుకోండి అనేది మెనూ వచ్చింది. అక్కడ సేవలను ఎంచుకునే దాంట్లో మనం ఎనర్జీ సేవలు అనేవి ఉంటాయి. మన యొక్క ఎలక్ట్రిసిటీ మీటర్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ కన్ఫామ్ నమ్మదగింది కన్ఫామ్ కొట్టేసేస్తే మనం బిల్లు ఎంత ఉందో చూసుకోవాలా, బిల్లు చెల్లించాలనుకుంటున్నామని అడిగిద్ది. మనం బిల్ పే చేయాలనుకుంటున్నాం కాబట్టి బిల్లు చెల్లించని మీద క్లిక్ చేసి ఇక్కడ నిర్ధారించని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఆ బిల్ యొక్క డీటెయిల్స్ వస్తాయండి. మనం ఎలక్ట్రిసిటీ దేని నుంచి వాడుతున్నామో ఆ సర్వీస్ నెంబర్ ఏంటి, నెక్స్ట్ ఎన్ని యూనిట్లు కాలింది, ఇప్పుడు బిల్లు మొత్తం ఎంత అనేది వస్తాయి. ఇవన్నీ డీటెయిల్స్ మనకి కరెక్ట్ అనుకుంటే ఇక్కడ కింద యూపీఐ చెల్లింపులు అని ఉంటాయి. ఆ యూపీఐ చెల్లింపులు అనే దాని మీద క్లిక్ చేసి మనకి ఇక్కడ పే నౌ అనేది ఉండిద్ది. ఆ పే నౌ అనేది క్లిక్ చేస్తే మనకి ఫోన్పే, గూగుల్ పే అవన్నీ ఓపెన్ అవుతాయండి. దాంట్లో కంటిన్యూ కొట్టి ఆ యాప్లోకి వెళ్ళి పే చేసేస్తే ఆటోమేటిక్గా పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోయింది. ఆ అడ్రస్ బిల్లుకి సంబంధించిన రిసిప్ట్ అనేది మనకు వాట్సాప్కి మెసేజ్ అనేది వచ్చేసిద్దండి. ఇలా మనం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఎలక్ట్రిసిటీ బిల్ అనేది కట్టేసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ ఆల్.